నా వేరే లెవెల్ అన్న. ఇది ఏంటి చెప్తానంటే ఈ షేప్ సెట్కు వర్లారే ఉందన్న. ఈ షేప్ సెట్ ఇది నేను స్కూల్కి పోతాను చిన్న వయసు నుంచి. నేను వచ్చి చిన్న వయసులో ఎక్కి పెరికి తింటున్నాను. ఆ మాన పెట్టింది దానికి మా పెద్ద పెట్టినదంట. ఏడో బయట నుంచి తెచ్చింది నాటికాయి. సూపర్గా చిన్న చిన్నగానే ఉంటుంది, బోలే ఎర్రగా ఉంటుంది. అదే కాయ పొద్దు నా కొడుకు తింటున్నాడు. నేను చిన్న వయసులో తింటా ఉంటున్నా, నా కొడుకు తింటున్నాడు. వేరే లెవెల్ అన్న నిజంగానే. ఒక షేప్ సెట్ ఏమన్నా కానీ సెట్లు నాటి పెద్ద చేయాల ముందు దానికోసం సేన్ అంతా చుట్టి షేప్ సెట్లు నాటిన. ఈ సేను ఈ షేప్గా సెట్ ఇద్దా పిల్లులో ఈ సేన్ అంతా వచ్చిండే. అడిగితే పెరుక్కుపోయి నాటరా పెద్ద సేరనే మా పెద్దబ్బా పెరుక్కుపోయి నాటినాను. పెద్ద చేస్తాను కాయలు. అదే మరి చిన్నోళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. పెద్దదైతే మనం తిట్టేదంతా వద్దు. అంటే ఒక సెట్టు పెట్టేదే నేను తినాలని ఇదా. అది సెట్లు అయితే ఇంచుకున్నా అయితే ఆ పొద్దు అయితే మా పెద్ద పొలే బెజారయ్యే. చిన్నోళ్ళు వస్తారు కొడుకుని ఇరుక్కొట్టేసారు చూడండి, ఇరుక్కొట్టేసినారు. అట్లా ఇరుక్కొట్టుకున్నా సేఫ్టీగా పెరుక్కపోతే మంచిదని. ఎన్నేళ్ళు వర్లారు లెక్క చూస్తే ఒక 20 ఏళ్ళకి పోయినా అవుతుంది ఈ షేప్ సెట్ పెట్టి. షేప్ కాయ అంటే చూడండి ఇంతమే ఉంది కాయ అయితే. 30 ఏళ్ళకి పోయినా అవుతుంది. అదే ఇంతెలం కాయ అయితే బొమ్మ ఎర్రగా ఉంది. చూపిస్తున్నా ఎరగలే. సూపర్ టేస్ట్. పెరుక్కుంటే మనమే అంతా పెరికేసిన చిన్నోళ్ళంతా తిని ఎవరో ఒకరు తింటే సరే సెట్లు అంతా పెరుక్కున్నా ఇరుకొట్టుకున్నా. వేరే లెవెల్ అన్న నిజంగానే.